హాయ్ అండి. మన ఎక్స్ సీఎం ది గ్రేట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కుదిరినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా రెండు విషయాలు మనకి గుర్తొస్తూ ఉంటాయండి. ఒక విషయమైనా ఆయన పాకుతూ పొరలాడుతూ సోనియా గాంధీకి దండం పెట్టిన ఒక వీడియో మనకి గుర్తొస్తుంటుంది. ఆ రోజుల్లో సోనియా గాంధీకి పారాడుతూ ఆ స్టేజ్ మీద ఆవిడ కూర్చుంటే పారాడుతూ ఈయన వచ్చి వెళ్ళిపోయి దండాలు కాళ్ళ దగ్గర పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసిన ఒక సీన్ గుర్తొస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు చాలా అన్యాయంగా విడగొడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విడగొట్టే టైంలో ఈయన నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. ఆయన ఏంటి సార్ మీరు ఏం మాట్లాడటలేదు, ఏం చేయాలంటే మీరు చూడండి అంటే చూడండి జాగ్రత్తగా ఉండండి అన్నీ సర్దుకుంటాయి అని. కాదు సార్ మీరు ఏదైనా చెయ్యండి సార్ అంటే కాదు, నేను క్రికెట్ ప్లేయర్ని కాబట్టి నేను ఎప్పుడు బౌలింగ్ చేయాలో బ్యాటింగ్ చేయాలో నాకు బాగా తెలుసు కాబట్టి మీరందరూ శాంతంగా ఉండండి అంటే అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్, మీరు ఏదో ఒకటి కలగజేసుకోండి, లేకపోతే రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది, రాష్ట్రం రెండు ముక్కలు అయిపోతున్నది, ఏం చేస్తాము మరి మీరంటే ఆఖరి బాల్ దాకా మీరు వెయిట్ చేయండి, ఏదో ఆయన దగ్గర ఏదో బ్రహ్మాస్త్రం ఉన్నట్టు నా దగ్గర ఏదో ఆఖరి బాల్ ఉంది దాన్ని చేస్తాను, ఈయన ఏదో చంద్రశేఖరో బేడే పర్సన్ నాకు తెలిసినంతవరకు చెబుతున్నాను. నేను ఇప్పుడే బౌలర్స్ గురించి మాట్లాడలేదు, వాళ్ళలాగానే ఏదో గూగుల్ ఆయన నేను ఇవి చేస్తాను చాలా చేస్తాను అని ఏదో గూగులియో ఏదో అనేవాళ్ళు, గుర్తులేదు నాకు సరిగ్గాను. అయితే అట్లా చేస్తాను అని చెప్పి చాలా మొత్తానికి అందరినీ కూడా నమ్మక ద్రోహం చేసేసి మొత్తం నట్టేట ముంచేసి పరారైపోయాడు ఆయన. అయితే ఇప్పుడు అంటాడు ఆయనకి ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన అక్కసు. సపోజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎట్లాగో అక్కసు ఉండేదో ఇప్పుడైతే కనిపించటం లేదు, మొన్నటి వరకు ఎలక్షన్ల వరకు అంతకంటే ఎక్కువ ఉండేది. అంటే ఏంటంటే వీళ్ళిద్దరు కూడా వర్గోలు అంటే కన్యా రాశి వాళ్ళు, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23లో పుట్టిన వాళ్ళు వర్గో జాతి వాళ్ళు అనమాట. పవన్ కళ్యాణ్ను ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడాను వర్గో అనమాట. వర్గోలు వీళ్ళ సన్ సైన్ వర్గో అనమాట. అయితే అది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అంటే వర్గోకిను శాజిటేరియన్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన శాజిటేరియన్, డిసెంబర్లో పుట్టిన వాళ్ళని శాజిటేరియన్స్ అంటారనమాట. అయితే ఈ శాజిటేరియన్ వీళ్ళకి పడదు, ఎంత పడకపోయినా కానీ నేనైతే ఇద్దరు మనుషులకి పడకపోతే నేను సన్సైన్ వల్ల ఇవాళ పుట్టిన రాశి వాళ్ళ పడటం లేదు అని నేను ఖచ్చితంగా, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నా కానీ ఈ పెళ్ళి పెటాకులో పోతుంది ఉండదు అని నాకు నేను చెబుతా, అమ్మో బయటికి చెప్పుతో తంతారు అనుకోండి. అయితే అట్లా చెప్తూ ఉంటాను అనమాట నేను. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా పడదు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారికి ఈయనని స్పీకర్ చేశాడు. ఆయన చాలా గౌరవం ఇస్తూ ఉండేవాడు కిరణ్ కుమార్ రెడ్డిని. కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మొహం చూసి అయినా కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడలేకపోయాడు. ఆయన జైల్లో పెడితే ఈయన టెన్యూర్లోనే ఈయన సీఎంగా ఉన్నప్పుడే జైల్లో పెడితే కనీసం ఆ కేంద్రంతో ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేయలేదన్నమాట. పైగా ఏంటంటే ఆ రోజుల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కూడా పలుకుని జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి పంపించిందన్న విషయం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. చాలామందికి తెలిసిన విషయం, మనం మాట్లాడుకోవటం కాకపోయినా కానీ చాలామందికి తెలిసిన విషయాన్నే మనం మాట్లాడుకున్నాం. శంకర్రావు ఏదో ఒక చిన్న తెల్ల కాగితం మీద గీసి ఇచ్చాడు, అక్కడ కోర్టులో వేశాడు. దాంతో ఇంప్లీడ్ అయిన వాళ్ళు ఎర్రన్నాయుడును, తెలుగుదేశం వాళ్ళు ఎర్రన్నాయుడును, అశోక్ గజపతిరాజును చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సరే అయిపోయింది. అయితే ఈ పడని జగన్మోహన్ రెడ్డి మీద కుళ్ళు కోపం అనమాట. కోపం అంటే ఏంటంటే మరి ఆయన చెప్పాను కదా, అకారణమైన కోపం, ఎందుకంటే అదే అయి ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం ఆయన ఏమంటున్నాడంటే, కిరణ్ కుమార్ రెడ్డి నేను కనుక సీఎంగా ఉంటే కనుక ఇప్పుడు వీటిలాగా మళ్ళీ మొత్తం ఈ జిల్లాలన్నింటినీ కలిపేసేవాడిని,
ఏంటి జిల్లాల విభజన ఏంటి నాన్సెన్సు అని. బహుశా ఏమన్నా ఇట్లాగూ చంద్రబాబు గారు ఏమన్నా ఈయన చేత ఒక ఫీలర్ వేయించి ఒక మాట వేయించి తర్వాత ఈ మాటను పట్టుకుని వాళ్ళు డిబేట్లు చేసి మీడియాలో డిబేట్లు చేసిన తర్వాత ఇదిగో వీళ్ళందరూ కూడాను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము అన్నీ కలిపేస్తామని మళ్ళీ ఏమన్నా అంటారేమో. మరి ఇదేదన్నా ఒక కుమ్మక్కైన వ్యవహారం, ఇదేమన్నా ఒక రకమైన కుట్రలో భాగం ఏమో మరి మనకు తెలియదు. అంటే ఈ జిల్లాలన్నింటినీ మళ్ళీ కలిపేయటానికని ఒక కుట్రలో భాగం మనకు తెలియదు, రాబోయే కాలంలో తెలుస్తుంది. అయితే ఇట్లా ఈయన చాలా కిరణ్ కుమార్ రెడ్డి కాక అసలు ఉత్తర్ కుమార్ రెడ్డి అని పెడితే చాలా బాగుండేదని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా ఆయన ఇట్లాగే మొత్తం ఆయన పబ్బం ఆయన గడుపుకున్నాడు. ఆయన రోసయ్య గారి తర్వాత ఈయన వచ్చాడు అనమాట. ఈయన సీఎం అయ్యాడు. అంటే ఏదో షీల్డ్ కవర్ సీఎంలు అనేవాళ్ళు కదా కాంగ్రెస్ టైంలో. సో ఈయన టైంలో రాష్ట్రం రెండు ముక్కలైనా కామ్గా కూర్చున్నాడు. ఆఖరి బాల్ వేస్తా మరి ఈయన దగ్గర ఎన్ని ఆఖరి బాల్స్ ఉన్నాయో ఏమో మరి మనకు తెలియదు. కానీ ఒక్క బాల్ కూడా వేయలేకపోయాడు. చివరికి వేయలేకపోయాడు. అక్కడేమో సోనియా గాంధీ మాత్రము ఆవిడ చేయాల్సిన బౌలింగ్ బాగానే చేసేసింది, శుభ్రంగాను 2 ముక్కలుగా విడగొట్టింది. దీనివల్ల ఎవరికి లాభం అయిందంటే కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎవరైనా బాగుపడ్డారు అంటే తెలంగాణ వాళ్ళు బాగుపడ్డారు. కేసీఆర్ అనుకున్నట్టుగా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వగలిగాడు తప్ప ఎవరికి కూడాను ఏమీ లబ్ధి పొందలేదు. ఎవరికి ప్రజలు మొత్తం నష్టపోయారు. ఇవాళ కూడా రాజధాని ఏంటో తెలియక వాళ్ళు ఒక రకమైన త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతున్నారన్నమాట ఆంధ్రదేశం ప్రజలు. సో అదండి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈయన చాలా గొప్ప, అసలు ఈయన మాటలన్నీ కోటలు దాటిపోతూ ఉంటాయి. ఆయన అసలు ఏదో నేను అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని అని అంటూ ఉంటాడు. తీరా అక్కడికి వస్తే తుస్సు అనిపిస్తూ ఉంటాడు అనమాట. ఇది ఈయన చేసే వ్యవహారాలు, ఈయన చేసేవి. కానీ ఈయనకి మనసులో చాలా ఆలోచనలు ఉంటాయన్నమాట. ఎలా చేద్దాము, ఇలా చేయాలని. బహుశా ఈయన ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టున్నాడు, బీజేపీ ఎమ్మెల్యే అయినట్టున్నాడు. ఆయన ఏదేమైనప్పటికీ మొత్తానికి ఆయన చాలా కాలం తర్వాత కోరిక తీరింది కాబట్టి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒక చాలా ఆనందంగా ఉండి ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఆనందంగా ఉంటే మనకి నరాలన్నీ లూజ్ అయిపోయి ఏదో మాట్లాడుతూ ఉంటాం. అంటే నేను ఆయన్ని అంటలేదండి. కాబట్టి ఏంటంటే ఆయన కూడా ఆనందంలో చాలా ఉవ్విళ్ళు ఊరిపోతూ చాలా ఒక తబ్బిబ్బిపోతూ ఆయన ఏదన్నా మాట్లాడుతున్నాడేమో, నేను అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని, నాన్సెన్స్ ఏంటి, ఈ జిల్లాలేంటి, పాడేంటి, నేనైతే అన్నీ కలిపేసేవాడిని అని అంటున్నారు. మరి ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా దీన్ని ఆసరాగా తీసుకుని దీనికైనా అడ్వాంటేజ్ తీసుకుని ఏదన్నా చేస్తాడేమో మరి రాబోయే కాలంలో మనం చూడాలి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.